ఆర్యవైశ్యుల అభివృద్ధి సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు ఎన్నో కార్యక్రమాలు చేశారని, ఇటీవల వస్తున్న ఫేక్ కాల్స్ను నమ్మొద్దంటూ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి సాయి కుమార్ కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగంగా ఆర్యవైశ్యులకు సంబంధించి వస్తున్న ఫేక్ కాల్స్ను ఖండిస్తూ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆదేశాలతో నెల్లూరు డీఎస్పీకి వినతిపత్రం అందించారు. ఫేక్ కాల్స్ ద్వారా అసత్య ప్రచారాలు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ వ్యాపారవేత్త మంచుకంటి సూపర్ మార్కెట్ అధినేత కంటి శ్యామ్ వీరికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి పొత్తూరి. నేను ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. గత కొద్ది రోజులుగా మన ఆర్యవైశ్య సోదరీమణులకు వీళ్ళందరికీ స్టేట్ వైడ్గా ఒక రికార్డ్ అయినటువంటి ఒక ఫోన్ కాల్ ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇది ఒక ఫేక్ ఆర్యవైశ్యులు క్రియేట్ చేసిన ఫేక్ పార్టీలు, ఈ ఫేక్ ప్రచారాలని చేస్తున్నటువంటి ఈ టీడీపీ చేస్తున్న పని ఏంటంటే, వైశ్యులకి సరైన ఆదరణ లేదు, సరైన వాళ్ళకి కనీసం వాళ్ళని ఈ పార్టీ చాలా ఇబ్బందులు పెడుతున్నట్లు ఏదేదో ఒక ప్రచారం క్రియేట్ చేస్తున్నారు. మీకు ఒకటే అర్థం కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన నెల్లూరులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. టీడీపీ వాళ్ళకి ఎంతమందికి పదవులు వచ్చాయి, అదేవిధంగా వైసీపీ వాళ్ళకి ఎన్నెన్ని పదవులు మన వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది మీరే తెలుసుకోండి. డిప్యూటీ మేయర్ కావచ్చు, నుడా చైర్మన్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్ పదవులు కావచ్చు, ఇంకా మన నెల్లూరులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్కి చైర్మన్లుగా మన వైశ్యులే ఉన్నారు. ఎంతో పై స్థాయిలో కూర్చోబెట్టింది ఆర్యవైశ్యుల్ని మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అది అందరూ తెలుసుకోవాలి. ఇంకోటి, వాళ్ళెవరో వాళ్ళని మర్డర్ చేశారని, వాళ్ళని ఇబ్బంది పెట్టారని, వాళ్ళ ఆస్తులు ఇబ్బందులు పెట్టారని ఇవన్నీ ఆ ఫోన్ కాల్లో చెప్తున్నారు. మీరు ఒకటే తెలుసుకోండి, ఏంటంటే ఇది ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్యూ. అది ఆ వ్యక్తిగతమైన ఇష్యూని తీసుకొచ్చి ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి రుద్దడం అనేది చాలా తప్పది. ఏంటంటే, ఈ ఆర్యవైశ్య ఒక కార్డుని బయటికి తీసుకొచ్చి ఆర్యవైశ్యులందరినీ తప్పదోవ పట్టించి ఏదో సాధించాలని కోరుకుంటున్నారు. చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ మా పార్టీ మీద మీరు చేయొద్దని మనవి చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే, మా ఆర్యవైశ్యులందరూ కూడా ఇప్పటి నుంచి కాదు, గత రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా మన ఆర్యవైశ్యులకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు, చేస్తారు కూడా. ఆర్యవైశ్య స్టేట్ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ ఒక డైరెక్టర్గా, స్టేట్ డైరెక్టర్గా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మనం ఇక్కడ డిఎస్పీ గారికి ఈ ఫేక్ కాల్స్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇదే విధంగా కనుక కొనసాగితే మటుకు వాళ్ళ మీద ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈసీ దాకా వాళ్ళని కంప్లైంట్ని చేర్చి, అదే విధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు శిక్ష చేయించే విధంగా మేము పోరాడుతూనే ఉంటాం, ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇది అందరికీ నమస్కారం. నా పేరు సాయి పొత్తూరి. నేను ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు మా రాష్ట్ర ఏపీ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి కుప్పం ప్రసాద్ గారి ఆదేశాలు మరియు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఒక కంప్లైంట్ రైజ్ చేయడానికి వచ్చాము. ఏంటంటే, పలు రోజులుగా ఒక ఫోన్ కాల్ సర్క్యులేట్ అవుతూ ఉందండి. ఒక వాయిస్ కాల్ కొన్ని నెంబర్ల నుంచి సర్క్యులేట్ చేస్తున్నారు. ఏంటంటే, ఒక ఆర్యవైశ్యులందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇదంతా ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఈ దుష్ప్రచారానికి కంప్లైంట్ ఇవ్వడానికిగా మేము డిఎస్పీ ఆఫీస్కి మా స్టేట్ కాల్ వారి కాల్ ప్రకారంగా మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. సో మాకు ఇక్కడ డిఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు అండ్ తగిన చర్యలు తీసుకుంటామని కూడా మాకు హామీ ఇచ్చారు. సో మీరందరూ కూడా అప్రమత్తంగా ఈ ఫోన్ కాల్స్ని ఎవరు కూడా
కరెక్ట్గా వాటిని నమ్మకుండా అండ్ మా ఈసారి 90% ఆర్య వైశ్యులందరూ కూడా జగనన్న వైపే ఉన్నారని అందరికీ తెలుసు. ఇవన్నిటినీ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలాంటి ఫోన్ కాల్స్ అన్నీ తయారు చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ సాయి పొత్తూరి. జై వాసవి. ఈరోజు మన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు కుప్పం ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మన కార్పొరేషన్ వన్ ఆఫ్ ద మెంబర్ డైరెక్టర్గా ఉన్న సాయన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ఫేక్ కాల్స్ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు వస్తున్న ఫేక్ కాల్స్కి సంబంధించి ఈరోజు ఒక కంప్లైంట్ రైజ్ చేయడానికి మన డిఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను, ఆర్యవైశ్యులు ఏదైనా సరే ఏకతాటి మీద జగనన్న వైపే ఉన్నారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఫేక్ కాల్స్ కానీ ఇటువంటి తప్పుడు సమాచారాన్ని కానీ మున్ముందు రోజుల్లో కానీ ఇప్పటికి కానీ మీరు ఆపకపోతే కఠిన చర్యలు మీ మీద ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు డిఎస్పీ గారి దగ్గర, అదేవిధంగా రేపు ఉత్తర కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ దగ్గర కానీ, అదేవిధంగా మా పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ దగ్గర కానీ మేమందరం కూడా ఏకతాటి మీద ఆర్యవైశ్య యువకులమందరం కలిసి ఒక కంప్లైంట్ రైజ్ చేయబోతున్నాం. దాంట్లో ఎవరైతే పాల్గొన్నారో, ఇన్వాల్వ్ అయ్యారని మాకు తెలిసిందో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయబడతాయి. వాళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆర్యవైశ్యుల దగ్గర నుంచి ఆపాలని చెప్పి కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.